నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 22. నేను పవన్ శ్రీహర్ష. ముందుగా నేషనలిస్ట్ ప్రేక్షకులకు గత వారం మేము డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ ఎయిర్ చేయలేకపోయాం, అందుకు క్షమించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ వీక్ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ షూట్ జరగలేదు, అందుకనే ఎపిసోడ్ ఎయిర్ చేయలేకపోయాం. లాస్ట్ వీక్ ఏదైతే మేము ఎపిసోడ్ ఎయిర్ చేయలేకపోయామో అందుకనే ఈ వారం మీకు ఎంతో ఆసక్తికరమైన వార్తలతోని మేము ముందరకు వచ్చాము. మామూలుగా మనం చైనా గురించి, దాని మిలిటరీ ఎక్స్పాన్షన్ గురించి ఎప్పుడు గిరిధర్ గారు చెప్తూనే ఉన్నారు. కానీ ఈసారి చైనా దాంతో పాటు పాకిస్తాన్ కూడా స్ట్రెంథెన్ చేస్తోందా? కేవలం పాకిస్తాన్ని బలపరచడమే కాకుండా బంగ్లాదేశ్ను కూడా బలపరుస్తోందా? ఇది కేవలం భారత్ని లక్ష్యంగా చేసుకునేనా, ఇంకేమన్నా దీని వెనక ఉద్దేశాలు ఉన్నాయా? ఒక పక్కన ఇన్ని ఫ్రంట్స్లో భారత్ శత్రువులు బలపడుతుంటే భారత్ త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, వాటి శక్తి సామర్థ్యాలు వీటిని ఎదుర్కొనేంత స్థాయిలో ఉన్నాయా లేదా? ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో మీరు ఎప్పుడు కూడా భారత్ శక్తి సామర్థ్యాలు, భారత్ ఇన్నోవేషన్, లేటెస్ట్ ఇండక్షన్ గురించి చెప్తూ ఉన్నారు. కొంచెం భిన్నంగా సార్, ఇప్పుడు మనం జియో పొలిటికల్ అంటే భారత్ నేబరింగ్ దాని గురించి స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి చైనా పాకిస్తాన్కి దాని అత్యాధునిక యుద్ధ విమానం J-35 ఇస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దాన్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యాక్సెప్ట్ కూడా చేశారు. సో దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మామూలుగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఫ్యూ వీక్స్ బ్యాక్ డిఫెన్స్ రౌండప్లో ఎలాగ పాకిస్తాన్ నేవీని చైనా బలపరుస్తుందో చెప్పారు. అంటే మన నేవీ చీఫ్ మాటల్ని మీరు విశ్లేషిస్తూ డీఎస్కలేషన్ అయిన తర్వాత నుంచే ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? వీటిల్లో చాలా అంశాలు ఉన్నాయి. మొదటిది, పాకిస్తాన్ ఇంతవరకు కూడా ఏంటంటే కన్వెన్షనల్ వెపన్స్లో కూడా వాళ్ళు మనకంటే కొంత ఆధిక్యతలో ఉండేవాళ్ళు గతంలో. ఎందుకంటే వాళ్ళకి అత్యాధునికమైనటువంటి అమెరికన్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. అమెరికా వాళ్ళకి చాలా కాలంగా వాళ్ళకు ఎన్నో F-16 లాంటివి కావచ్చు, లేదా అడ్వాన్స్డ్ మన బ్యాటిల్ ట్యాంక్స్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్కి శాటిలైట్స్ లేవు. సో ఎంతో సహాయం అమెరికా నుంచి వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మనకంటే చాలా సుపీరియర్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండేది. 65లో చూసాం మనం. 65లో ఎయిర్ సుపీరియారిటీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేది, మన దగ్గర చాలా తక్కువ ఉండేది. అలాగే ఆర్మీ. ఇన్ఫ్యాక్ట్ ఆ యుద్ధం అన్నది చాలామంది న్యూట్రల్ విశ్లేషకులు ఏం చెప్తారంటే ఇది ఎవరు గెలవలేదు, ఇది ఒక విధమైన స్టేల్మేట్ అని చెప్తున్నారు. 47 వాళ్ళే గెలిచారు లిటరల్గా, ఎందుకంటే వాళ్ళు మన భూభాగాలని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి 71లో కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చాలా తక్కువ అయినా కానీ కూడా, చాలా పాత ఎక్విప్మెంట్ అయినా కానీ కూడా మన సైనికుల యొక్క నైపుణ్యం వల్ల, మన ఎయిర్ ఫోర్స్, నేవీ, అలాగే మన ఆర్మీ, వీళ్ళ స్ట్రాటజీస్ వల్ల మనం దాన్ని కౌంటర్ చేయగలిగాం. లేకపోతే వాళ్ళ ఐఎన్ఎస్ ఘాజీ లాంటిది మనకు విశాఖపట్నం మీద దాడి చేసి ఐఎన్ఎస్ విక్రాంతిని టార్గెట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంతిని వాళ్లకు, అంటే అప్పుడు శాటిలైట్స్ పెద్దగా ఉండేవి కాదు కదా, వాళ్ళ సర్వేలెన్స్కి మనం తప్పించుకుని దాన్ని దాచిపెట్టగలిగాం మనం. కాబట్టి మన నైపుణ్యంతో అప్పుడు చేసుకున్నాం. కానీ క్రమేపీ ఇదేమంటే టెక్నాలజీ రావడం మొదలుపెట్టేసరికి మన సుపీరియారిటీ అనేది పెరిగింది. ఎస్పెషలీ 71 యుద్ధం తర్వాత మనం పెంచుకున్నాం. ఎఫిషియన్సీ, మన కేపబిలిటీ పెంచుకోవడం మొదలుపెట్టేసరికి వాళ్ళు ఏం చేశారు, మనం న్యూక్లియర్ వెళ్ళాము, వాళ్ళు కూడా న్యూక్లియర్ దీనికి వెళ్ళిపోయారు, శక్తికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక్కసారి న్యూక్లియర్ వెపన్స్కి వెళ్ళిపోయిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం, ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందర కావచ్చు, తర్వాత కావచ్చు, 2 న్యూక్లియర్ శక్తులు ఎప్పుడూ యుద్ధం చేసుకోలేదు, పరస్పరంగా డైరెక్ట్గా యుద్ధాల్లో దిగలేదు. సో న్యూక్లియర్ అనేసరికి ఇది సర్వానికి, ప్రతి ఒక్కరికి వినాశనంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా మనం యుద్ధం చేయము అని వాళ్ళకి ఒక ధీమా వచ్చిన తర్వాత మన మీద వాళ్ళు ఈ టెర్రరిజం వాడుకుని, వాళ్ళు జిహాద్ వాడుకుని ప్రాక్సీ వార్ మన మీద చేసిన విషయం మనకు తెలుసు. దాన్ని అస్త్రంగా వాడుకున్నారు. క్రమేపీ దానిని మనం తట్టుకోగలిగాం. ఒక 2 దశకాలు పట్టింది, మనకు 2-3 దశకాలు పట్టింది. ఫైనల్గా మనం దాన్ని కంట్రోల్ చేయగలిగాం. అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ టెర్రరిస్ట్ మూకలను ఆపగలిగాము, న్యూట్రలైజ్ చేయగలిగాము, సెక్యూరిటీ ఫోర్సెస్ పెంచుకోగలిగాము, విజిలెన్స్, మన కేపబిలిటీ ఇవన్నీ పెంచుకున్నాం మనం. దాన్ని మోరల్లెస్ తగ్గించాం. పైపెచ్చు వాళ్ళకున్న ఆఖరి అస్త్రం న్యూక్లియర్ బ్లాక్మెయిల్, మనల్ని మా దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయని బెదిరించడం. ఆ బెదిరింపులు కూడా మనకు బాలాకోట్ అటాక్ తర్వాత దాన్ని కూడా మనం నాశనం చేసాం. ఎందుకంటే వాడు రెడ్ లైన్ ఏంటి, వాళ్ళ సరిహద్దులు దాటితే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామని వాళ్ళు బెదిరించారు. మనం వెళ్ళి వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి పాకిస్తాన్లో వెళ్ళి కొట్టొచ్చాం మనం. అది కొట్టామని చెప్పాం మనం. సో దాంతో ఏమైందంటే వాళ్ళు రిటాలియేట్ చేయలేకపోయారు కదా, అందుకని వాళ్ళ న్యూక్లియర్ బ్లఫ్ అని మనం కాల్ చేసాం. న్యూక్లియర్ బెదిరింపులని మనం కంట్రోల్ చేయగలిగాం. ఇటువంటి పరిస్థితులలో
వాళ్లకు భారతదేశానికి వ్యతిరేకంగా లివరేజ్ అనేది పోయింది. వాళ్ళు ఆ లివరేజ్ ఉంటే మన మీద వాళ్ళు ఏం చేసినా మనం వాళ్ళని ఏం చేయలేకపోయేవాళ్ళం, అలాగే ప్రపంచం కూడా మనల్ని ఏమి చేయకుండా ఆపుండేవాళ్ళు. ఈ పరిస్థితి నుంచి ఫర్ ఇన్స్టెన్స్ కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి గారు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకండి అని చెప్పారు మన ఎయిర్ ఫోర్స్ కానీ సైన్యానికి కానీ వీళ్ళందరికీ కూడా. దాటి ఉంటే దీన్ని ఎప్పుడో మనం దాన్ని ఈజీగా వాళ్ళని కొట్టుండొచ్చు, కానీ వాడు న్యూక్లియర్ పవర్ కాబట్టి వాడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి మనం ఆచితూచి వ్యవహరించాం. ఎప్పుడైతే ఇప్పుడు వాడి న్యూక్లియర్ థ్రెట్కి మనం భయపడము అని అనుకున్నామో వాడి దగ్గర లివరేజ్ ఏముంది, పాకిస్తాన్ దగ్గర లివరేజ్ లేదు, మన మీద లివరేజ్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ యాంగిల్లో మనం ఇవన్నీ కూడా చూడాలి. చైనా ఏం చేసిందంటే టాక్టికల్గా మనతోటి డైరెక్ట్గా వివాదం, దానిలో వాళ్ళకి ఏం లాభం లేదు కనిపించింది. వాళ్ళకి 4-5 సంవత్సరాలు మన మీద ఇంత ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని అన్ని చేసిన తర్వాత అర్థమైంది భారతదేశంతో మనం అనవసరంగా ఇది పెంచుకుంటూ వెళ్తే కనుక మనకు ట్రేడ్ దెబ్బతింటుంది, మనకు బ్రిక్స్ బ్లాక్ డీడాలరైజేషన్లో మనం దెబ్బతింటాం, అలాగే మనం టైవాన్ మీద ఫోకస్ పెట్టినప్పుడు 4-5 ఫ్రంట్స్లో మనం యుద్ధం చేయలేము. కాబట్టి ఇక్కడ నుంచి హీట్ తగ్గించుకోవాలి భారతదేశం నుంచి, అలాగే జపాన్ నుంచి తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంది చైనా. కానీ భారతదేశాన్ని ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయాలి, భారతదేశాన్ని తొక్కిపెట్టాలి అంటే మనం ఫ్రీగా మనకు మన శక్తిని పెంచుకునే దిశగా మన ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి దాన్ని మన నేబర్హుడ్ పరిధిలోనే దాన్ని కట్టిపెట్టాలి అన్నటువంటి ఒక ఆలోచన. ఇటువంటివి ఇన్ని కారణాల వల్ల పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని ఇద్దరిని కూడా బలపరిచే ప్రయత్నం చైనా చేస్తుంది. రైట్ సార్, మీరు ఇప్పుడే బంగ్లాదేశ్ అని అన్నారు, ఇప్పటివరకు పాకిస్తాన్ గురించి చెప్పారు. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా చైనాతోని చర్చలు జరుపుతోంది, వాళ్ళ చైనా ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోవాలని చెప్పి యుద్ధ విమానం అని. ఆల్రెడీ మీరు లాస్ట్ వీక్ డిఫెన్స్ రౌండప్లోనే చెప్పారు, అంటే లాస్ట్ వీక్ ఇన్ ది సెన్స్ లాస్ట్ చేసిన డిఫెన్స్ రౌండప్లో బంగ్లాదేశ్ టర్కిష్ బేస్డ్ బాయాత్కార్ డ్రోన్స్ని డిప్లాయ్ చేసిందని. ఇప్పుడు చైనా నుంచి యుద్ధ విమానం తీసుకుంటుందని అంటే ఫ్రంట్ ఇంకా ఇండియాకి పెరుగుతున్నట్టే కదా సార్. అది మామూలుగా బలమైన దేశమే. సో ఇంకొక 2 ప్రాక్సీస్ అనాలా, లేకపోతే దానికి హెల్పింగ్ హ్యాండ్ అనాలా, ఇంకో 2 దేశాన్ని బలపరుస్తుంది అనుకోవచ్చా? యూనిస్ ప్రభుత్వంలో ఆయనకు ఉన్నటువంటి అడ్వైజర్స్లో ఒకరైనటువంటి మహఫూజ్ ఆలం అన్న వ్యక్తి గ్రేటర్ బంగ్లాదేశ్ చూపించి మన పశ్చిమ బంగాల్, అస్సాం, త్రిపుర ఇవన్నీ కూడాను బంగ్లాదేశ్లో కలుపుకోవాలి, మనం వీళ్ళతో యుద్ధం చేయాలి, యుద్ధం చేసి వీళ్ళని భారతదేశం నుంచి మనం ఇంకా పెద్ద టెరిటరీ మనం ఆక్రమించుకోవాలి అంటే లిటరల్గా చికెన్స్ కారిడార్ కూడా అతను దాంట్లో చూపిస్తున్నాడు. అంటే నార్త్ ఈస్ట్ మన నుంచి కట్ అయిపోవాలి, అస్సాం కూడా టేక్ ఓవర్ చేయాలి, అంటే నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్ తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయాలి, అరుణాచల్ ప్రదేశ్ ఎలా చైనా తీసేసుకుంటుంది, ఇటువంటి ఆలోచనలు అతను ఎక్స్ప్రెస్ చేశాడు. అది చేయాలంటే మనం చైనా నుంచి మనం JF-10C మనం కొనుక్కోవాలి అని చెప్పేసి అతను ప్రతిపాదన పెట్టాడు. బంగ్లాదేశ్కి శత్రువులు ఎవరు లేరు, ఏ భారతదేశం తప్ప ఇంకే దేశంతో సరిహద్దు కూడా లేదు వాళ్ళకి. సరే మియన్మార్తో కొంత ఉన్నది, కానీ మియన్మార్తో కూడా వాళ్ళకి ఏం శత్రుత్వం లేదు. అటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఎయిర్ ఫోర్స్ అవసరం దేనికి ఉన్నది, ఎవరితో యుద్ధం చేయాలని. కాబట్టి ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ యొక్క శక్తిని పెంచుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంది. అంటే దాని వెనకాల ప్రేరణ మళ్ళీ చైనానే అని మనం అనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఇద్దరిని వాడుకొని మనల్ని 2 సైడ్ నుంచి కట్టడి చేయాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 దేశాలు దివాళాలు తీసాయి. నిజంగా వాళ్ళ ప్రజలకే తిండి పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ 2 దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో $1 బిలియన్ అప్పు కోసం వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరి దగ్గర ఏ దేశాల దగ్గర వెళ్ళలేదు. IMF, వరల్డ్ బ్యాంకు, యూరోపియన్ కంట్రీస్, జపనీస్ ఫండ్స్ ప్రతి ఒక్కరి దగ్గర అడుక్కు తింటున్నారు లిటరల్గా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన నేవీ చీఫ్ కూడా పాకిస్తాన్కి అదే చెప్పారు, మీరు నేవీకి పెట్టేదానికంటే కూడా మీ ప్రజలకు పెడితే బాగుంటుంది. నార్మల్గా ఆలోచన చేసే వ్యక్తి ఆలోచన చేసే పద్ధతి అది, కానీ పాకిస్తాన్ అట్లా ఆలోచన చేయదు కదా. ఏ దేశానికైనా ఒక సైన్యం ఉంటుంది, పాకిస్తాన్లో ఒక సైన్యానికి దేశం ఉంది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. మనం భారతదేశానికి వ్యతిరేకంగా మన శక్తి లేదు అంటే కనుక పాకిస్తాన్ ఉండదు అని వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉంది. అంటే అది ఒక సిద్ధాంతపరమైనటువంటి దేశం, కానీ మామూలు రెగ్యులర్ నార్మల్ దేశం కాదు అది. కాబట్టి వాళ్ళు ప్రజలు గొడ్డుపోయినా కానీ వాళ్ళు ఆర్మీకే ఇన్వెస్ట్ చేసుకుంటారు. అందుకని దాని దృష్ట్యా వీళ్ళు చేస్తున్నారు. పైపెచ్చు వాళ్ళని అస్త్రాలుగా వాడుకుంటున్నాయి చైనాను, అమెరికా భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి, కంటైన్ చేయడానికి. కాబట్టి ఈ నేపథ్యం అర్థం చేసుకుంటే ఈరోజు వాళ్ళు చైనాతోటి ఎటువంటి అస్త్రాలు తీసుకుంటున్నారో అర్థమవుతుంది మనకి. ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో గతంలో మనం వాళ్ళకు వస్తున్నటువంటి సబ్మరీన్స్ కావచ్చు, నేవల్ ఫ్రిగేట్స్ కావచ్చు, వీటి గురించి చర్చించాం మనం. స్టెల్త్ ఫ్రిగేట్స్ ఇస్తోంది చైనా, ఇవన్నీ మనం మాట్లాడాం మనం. పైపెచ్చు వాళ్ళు ఇప్పుడు JF-35 చైనాలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి స్టెల్త్ ఫైటర్. స్టెల్త్ అంటే బేసిక్ ఏంటంటే మన రెడార్ దొరకవు అవి. వాళ్ళు మన భూభాగంలో వచ్చారంటే వాళ్ళు వచ్చినట్టు మనం కనుక్కోలేము. వాళ్ళు వచ్చి విహారం చేయొచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు.
అటువంటి శక్తి ఉన్నటువంటి JF-35 JF-20 వాళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ ఇన్ ఆపరేషన్స్ చైనాలో. JF-35ని డెవలప్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఆ పేరు కూడా JF-35 అనే పెట్టారు. మన F-35 అమెరికన్ అత్యాధునికమైనటువంటి స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని కాపీగా వీళ్ళు తయారు చేస్తున్నారు. అది పాకిస్తాన్ కొంటామని చెప్తున్నారు. బేసిక్గా ఈరోజు చూస్తే కనుక ఆలు లేదు చూలు లేదు. లిటరల్గా JF-35 చైనా ఎయిర్ ఫోర్స్లో కూడా ఇండక్ట్ అవ్వలేదు, ఇంకా టెస్ట్ అవుతుంది, అది టెస్టింగ్ లెవెల్లో ఉంది. వీళ్ళు కొంటామంటున్నారు. అంటే వాళ్ళు చైనాలో ఎప్పుడు ఇండక్ట్ చేస్తారు? ఇండక్ట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి దాన్ని స్టెబిలైజ్ చేయగలరు? అది స్టెల్త్ ఉందా లేదా ఇవన్నీ మనకు ఏదో ప్రోటోటైప్ నడిపించినంత మాత్రం కాదు కదా. అది ఎప్పటికీ అది మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయ్యాక దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అని నంబర్స్ వాళ్ళు తయారు చేసుకోగలరా? అయిన తర్వాత పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ అవుతుందా, లేదా చైనా పాకిస్తాన్ కలిసి పాకిస్తాన్లోనే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? ఇవన్నీ కూడా కనీసం అంటే ఒక దశకం పడుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం రాదు. కాకపోతే ఇదేంటంటే ఒక పొజిషనింగ్. సో ఒక నేవీలో కావచ్చు, అలాగే మనకు ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, వాళ్ళ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటున్నారు. దానికి చైనా తోడ్పడుతుంది వాళ్ళకి. ఇదంతా ఒక ఎత్తు. ఇంకో పెద్ద సీరియస్ డెవలప్మెంట్ ఏమొచ్చిందంటే పాకిస్తాన్ వాళ్ళ నైజంలోనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ జుల్ఫికార్ అలీ భుట్టో అప్పట్లో చెప్పాడు, మేము గడ్డి తినాల్సి వస్తే గడ్డి తింటాం కానీ న్యూక్లియర్ బాంబు పెట్టుకుంటామని చెప్పాడు. ఈరోజు నిజంగా గడ్డి తింటున్నారు, న్యూక్లియర్ బాంబు ఉంది వాళ్ళది. అటువంటి ఇంకో కొత్త ప్రతిపాదన ఈరోజు వాళ్ళ ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ ఏమని చెప్పారు? గ్వాడర్ పోర్ట్ని మీకు అప్పచెప్తాం కంప్లీట్గా, మీరు దాన్ని ఏమైనా చేసుకోండి, అక్కడ డిఫెన్స్ నేవీ ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మిసైల్స్ పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం, కానీ మాకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇవ్వండి అని అడిగారు. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే ఏంటి? ఈరోజు పాకిస్తాన్ ఉన్నదే చాలా చిన్న దేశం. మన దగ్గర ఉన్నట్టు చిన్న చిన్న అస్త్రాలు కూడా వాళ్ళ రెడార్ రియాక్ట్ అయ్యేంత లోపు మనం ఎక్కడైనా పాకిస్తాన్ వెళ్ళి కొట్టచ్చు. చాలా చిన్న దేశం. తిప్పి కొడితే మన సరిహద్దు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాకా బహుశా 300 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. మనం కొట్టిన అస్త్రానికి వాడు రియాక్ట్ అయ్యేంత లోపలే మనం ఎక్కడైనా టార్గెట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ క్లియర్ సైట్స్ అన్నీ కూడాను మన సరిహద్దు దగ్గరే ఉన్నాయి. కాహుటా ఇటువంటివన్నీ కూడాను మన దగ్గరే ఉన్నాయి. కంప్లీట్ ఫైరింగ్ రేంజెస్ కానీ ఎయిర్ బేసెస్ కానీ అవన్నీ కూడాను భారత సరిహద్దుల దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్ట్రైక్లో వాళ్ళ కంప్లీట్ న్యూక్లియర్ కేపబిలిటీని మనం ధ్వంసం చేయగలం. మనకు ఆల్రెడీ మ్యాప్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్ట్రైక్లో మనం కనుక అవన్నీ డిస్ట్రాయ్ చేయగలిగితే వాళ్ళు ఇంకెక్కడి నుంచి కొడతారు న్యూక్లియర్ వెపన్? సెకండ్ స్ట్రైక్ ఎబిలిటీ అంటే సముద్రం నుంచి కొట్టగలగాలి. సముద్రంలో కూడా షిప్లను టార్గెట్ చేయొచ్చు, కానీ సబ్మరీన్ టార్గెట్ చేయడం చాలా కష్టం. కాబట్టి సబ్మరీన్స్లో ఈ ఫస్ట్ స్ట్రైక్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ దాని కమ్యూనికేషన్, సెక్యూర్డ్ కమ్యూనికేషన్లో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు అక్కడి నుంచి నావిగేట్ చేసి టార్గెట్ని ఫిక్స్ చేసి ఫైర్ చేయగలగాలి. ఇంత ప్రోటోకాల్స్, ఇంత టెక్నాలజీ కావాలి. అది వాళ్ళ దగ్గర పాకిస్తాన్ దగ్గర లేదు. అది అడుగుతున్నారు చైనా నుంచి. సరే, అఫీషియల్గా చైనా ఏమో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఏదో ఘాటుగా స్పందించినట్టు మనకు తెలుస్తోంది. కానీ వాళ్ళకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇచ్చే దాంట్లో చైనా సరిహద్దులో సురక్షితంగా ఉన్నంత కేపబిలిటీనే ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఒక 200-300 కిలోమీటర్స్, మనకు 300 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటే కనుక MTCR రెజీమ్, మన మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్లో రారు అవి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్రహ్మోస్ కూడా 290 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉండేది. కాబట్టి అటువంటి కేపబిలిటీ వాళ్ళకి ఇవ్వచ్చు, మనకు చెప్పలేము. సో వాళ్ళు బహుశా అక్కడి నుంచి ముంబై మీద అటాక్ చేస్తే, న్యూక్లియర్ అటాక్ ముంబై మీద చేస్తే ఏమవుతుంది, అహ్మదాబాద్ మీద చేస్తే ఏమవుతుంది? సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ శక్తి తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకి శక్తి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని భాగంగానే ఈ మొత్తం క్యాన్వాస్ని చూడాలి మనం. వాళ్ళ నేవల్ కేపబిలిటీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కేపబిలిటీ కావచ్చు, మనకు టర్కీ నుంచి బైరాట్కర్ లాంటివి కావచ్చు, లేదా వాళ్ళు ఈ గ్వాడర్ పోర్ట్ని వాళ్ళ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీకి ఎక్స్చేంజ్ చేసుకోవడం కావచ్చు, లేదా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాళ్ళ మిసైల్, లాంగ్ రేంజ్ మిసైల్ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ మనకు తెలుసు, అమెరికా వాళ్ళ దాంట్లో కొన్ని కంపెనీల మీద ఆంక్షలు విధించారు. ఇది డైరెక్ట్గా అమెరికాకి థ్రెట్ ఉంటుంది, అమెరికా ఒక ఆంక్షలు విధించారు వాళ్ళ మీద. లాంగ్ రేంజ్ కూడా దానికోసమే. వాళ్ళు ఎక్కడో కరాచీ నుంచో గ్వాడర్ నుంచో, అంటే కొద్దిగా మనకంటే దూరం, మన మిసైల్స్ కొట్టలేనంత దూరం నుంచి వాళ్ళు టార్గెట్ చేసి ఏదో కూడంకులం దీన్ని పోర్ట్ని కొట్టచ్చు, లేదా విశాఖపట్నం కొట్టచ్చు. 2270 కిలోమీటర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఇది 3500 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో పాకిస్తాన్ చేస్తున్నటువంటి మూవ్స్ అన్నీ మనం ఒక పేపర్ మీద పెట్టి చూసామంటే ఈరోజు వాళ్లకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ పోయింది. కాబట్టి మళ్ళీ దాన్ని ఏదో విధంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక కేపబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన మీద గెలుస్తారని కాదు,
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఎన్హాన్స్మెంట్స్ ఎన్ని ఉన్నా మనమే గెలవచ్చు. అయినా కానీ కూడా వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఒక థ్రెట్ భారతదేశం మీద ఉందంటే, ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ డెటనేషన్ చేసిన తర్వాత న్యూక్లియర్ వెపన్ కూడా లేదు వాళ్ళ దగ్గర, అయినా భారతదేశం భయపడి మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు కార్గిల్ వార్లో. అది వాళ్ళకి కావాలి. మనల్ని బెదిరించడం, మనం భయపడి మనం రిస్క్ తీసుకొని పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు చేయకుండా ఉండడం అనేది వాళ్ళ అచీవ్మెంట్. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా అలా ఆ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వాళ్ళ సామంతులుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్ కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. సో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు కలిసి స్ట్రాటజిక్గా ఇది ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశాన్ని కట్టివేసి మన మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి మన కేపబిలిటీని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం ఈ మూడు దేశాలు చేస్తున్నాయి. రైట్ సార్, ఇప్పుడు మీరు చైనా బలం చెప్పారు, చైనా ఎలా బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని బలపరుస్తుందో చెప్పారు. ఈ క్రమంలో మన త్రివిధ దళాల పరిస్థితి ఎలా ఉంది సార్? ఎందుకంటే మీరు మామూలుగా చెప్తూనే ఉంటారు ఎప్పుడు మనం ఎన్ని ఇండక్షన్స్ చేస్తున్నామని, ముఖ్యంగా నేవీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి. కానీ ఎన్ని చేస్తున్నా సరే మన దగ్గర ఇంకా ఒక ల్యాప్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే చాలా మనం అప్డేట్ అవుతూ లేము కాబట్టి. రీసెంట్లీ కూడా ఈ త్రివిధ దళాలతోని డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఏవైతే షార్ట్ కమింగ్స్ అంటే ఏవైతే వాళ్ళకి కావాలో దాని గురించి మాట్లాడమని కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని కూడా అన్నారు. సో మీరు ఎలా చూస్తారు సార్, 3 ఫ్రంట్ని ఎదుర్కొనే స్థితిలో మన త్రివిధ దళాలు ఉన్నాయా? యాక్చువల్గా మనకు 3 ఫ్రంట్ కంటే కూడా ఇంకా మల్టీ ఫ్రంట్స్ రావచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు లిటరల్గా ఏ ఫ్రంట్ నుంచి ఏ థ్రెట్ వస్తుంది అని చెప్పడం చాలా కష్టం. షేక్ హసీనా ఉన్నంత వరకు బంగ్లాదేశ్ నుంచి మనకి ఏమీ థ్రెట్ లేదు అని అనుకున్నాము. ఏదో బార్డర్ సెక్యూరిటీ, బార్డర్ గార్డింగ్ చేసుకున్నాం, కానీ అంత మించి థ్రెట్ లేదనుకున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం అక్కడి నుంచి ఆర్డీఎక్స్ వెళ్తోంది, చాలా వస్తున్నాయి అక్కడి నుంచి. కాబట్టి థ్రెట్ ఎక్కడి నుంచి అని రావచ్చు, నేపాల్ నుంచి రావచ్చు. నేపాల్ అంతా హిందూ దేశం కదా, మనకి ఏం వస్తుంది మనం అనుకోవడానికి వీల్లేదు. నేపాల్ ఈరోజు కమ్యూనిస్ట్ ప్రభుత్వం పాలిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళ విధేయత, వాళ్ళ లాయల్టీస్ అన్నీ కూడాను చైనా దగ్గరే ఉంటాయి. వాళ్ళు హిందువులుగా ప్రవర్తించరు, వాళ్ళు కమ్యూనిస్టులుగా ప్రవర్తిస్తారు. కమ్యూనిజం అన్నది ఒక మతం. అది వాళ్ళ దేవత ఎవరంటే ఈరోజు ప్రపంచంలో పెద్ద కమ్యూనిస్ట్ దేశం ఉంటే వాళ్ళే వాళ్ళకి దేవత. కాబట్టి చైనాకు ఒత్తాసు పలుకుతారు. రేపటి రోజు నేపాల్ని వాడుకొని మనకు వ్యతిరేకంగా చికెన్స్ని కట్ చేయడం, ఇటువంటివన్నీ చైనా చేయవచ్చు. సో ఆ ఫ్రంట్ మనకు ఓపెన్ అవ్వచ్చు. భూటాన్లో రాజు వాళ్ళ తండ్రి కంటే కూడా కొంత ఇతను ఓక్ అని చెప్పొచ్చు మనం. ఒక టైప్ ఆఫ్ కంప్లీట్ ఓక్ అని లేము కానీ, బట్ అంటే ట్రెడిషనల్గా వాళ్ళ రక్షణ ఎవరి మీద ఆధారపడి ఉంది అని వాళ్ళు నిర్ణయించారు. దానికి భిన్నంగా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు అతను. డైరెక్ట్గా చైనాతో చర్చలు చేస్తున్నాడు. చైనాతో చర్చలు చేసి డోక్లాం ఆ ప్లేన్స్ అన్నీ కూడాను చైనాకు హస్తగతం చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది? డైరెక్ట్గా వాళ్ళు అక్కడ ఎత్తైన ప్రాంతంలో వచ్చి వాళ్ళు చికెన్స్ నెక్కి డైరెక్ట్గా వాళ్ళు టార్గెట్ పెట్టి కొట్టచ్చు వాళ్ళు. కాబట్టి మన చుట్టూ ఎన్ని ఫ్రంట్స్లో యుద్ధం వస్తుందని చెప్పడం చాలా కష్టం. ఇదే మన డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి, మన థింక్ ట్యాంక్స్, తర్వాత మన ఆర్మీకి సంబంధించిన, నేవీకి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన, త్రివిధ దళాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా దీని గురించి చాలా దీర్ఘంగా చర్చిస్తున్నారు. మనకి ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి, మనం ఎటువంటి చర్యలు చేయాలి, ఈరోజు మన శక్తి ఏంటి, ఈరోజు మన వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేయడానికి వాళ్ళు చాలా సుదీర్ఘంగా కూర్చున్నారు. అఫ్కోర్స్ మనకు చాలా విషయాలు చెప్పరు బయటికి, ఎందుకంటే ఇవి దేశ రక్షణకు సంబంధించినవి కాబట్టి మనకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే. బహిర్గతంగా అందరికీ తెలిసిన విషయాలే మనం మాట్లాడుతున్నాం. డిఫెన్స్ రౌండప్లో మన సెక్యూరిటీ ఫోర్సెస్కి నష్టం కలిగించేటువంటి వాళ్ళ యొక్క శక్తిని మనం ఎక్స్పోజ్ చేసే దిశగా ఎటువంటి ప్రయత్నం మనం చేయము. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే మనం మాట్లాడతాం. కొన్ని మనకు విషయాలు తెలిసినా కానీ కూడా దానికే కన్ఫైన్ అయ్యి మాట్లాడతాం కాబట్టి అంతకు మించి మనం మాట్లాడాం. సో దానికి ఆ దృష్ట్యా మనం చూసామంటే కనుక మనకు ఆల్రెడీ గత డిఫెన్స్ రౌండప్స్లో ఒక థింక్ 3-4 ఎపిసోడ్స్ ముందర మనం మన ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి వీక్నెసెస్ గురించి మాట్లాడాం. ఎస్పెషలీ మనకు 404 ఇంజిన్స్ జీఈ నుంచి రాకపోవడము, తేజస్ ప్రాజెక్ట్ డిలే అవ్వడము, అలాగే ఏఎంసీఏ ఇప్పుడుగా పెద్దగా గుణం చూపించకపోవడం, ఇవన్నీ డిస్కస్ చేసాం మనం. అలాగే మన నేవల్ వర్షన్ మన దగ్గర లేదు, తేజస్ది ఏమీ లేదు ప్రస్తుతానికి, ఈవెన్ ప్రోటోటైప్ కూడా లేదు. ఎవరు టెస్ట్ ఏవో ఇవి చేస్తున్నారు కానీ దానివల్ల మనకు పెద్దగా లేదు. అది ఇవి మనకు వీక్నెస్ చర్చించాం. అలాగే నేవీలో చాలా వీక్నెస్ ఉన్నాయి మనకి. ఈరోజు చైనా 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫూజియాన్, అంటే అవన్నీ కూడా వాళ్ళ ప్రాంతాల పేర్లు. ఫూజియాన్ అన్నది తైవాన్కి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఫూజియాన్ అంటారు. సో 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫూజియాన్, అది అమెరికా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటారు. ఇంక ఏ దేశమో వాడని టెక్నాలజీ వాడుకుంటున్నారు. అదేంటంటే ఒక స్లింగ్ షాట్ మాదిరి, మన ఇదివరకు గిల్లిదండ ఆడేవాళ్ళం కదా స్లింగ్ షాట్, అటువంటి ఒక పవర్ఫుల్ చైన్స్ దాన్ని ఆ ఎయిర్క్రాఫ్ట్ని లాగి పెట్టి ఒకలాగా ఒక ఫోర్స్ దాన్ని తోస్తుంది అనమాట.
ఆ ఇనర్షియా టేక్ ఆఫ్ తర్వాత దాని ఇంజన్స్ థ్రస్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే రన్వే తక్కువ ఉన్నా అది టేక్ ఆఫ్ అవ్వచ్చు, అంటే పెద్ద ఎయిర్క్రాఫ్ట్ని తీసుకెళ్ళచ్చు. మనకు 30 అడుగులు 40 అడుగుల ఎయిర్క్రాఫ్ట్ వాడాల్సిన పరిస్థితుల్లో ఈరోజు పెద్ద ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళచ్చు. లేదా ఎయిర్క్రాఫ్ట్లో కింద ఉంటాయి కదా, పాడ్స్ అంటారు వాటిని, అస్త్రాలు పెట్టుకునేటువంటి, దాంట్లో ఎక్కువ అస్త్రాలు పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. అంటే హెవీ వెయిట్ తోటి టేక్ ఆఫ్ అవ్వచ్చు. కొత్త టెక్నాలజీ అంటే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అంటాం. అమెరికా దగ్గర మాత్రమే ఉన్నది. ఈవెన్ యూకే, జపాన్ వీళ్ళు ఎవరి దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా మన దగ్గర లేదు. ఆ టెక్నాలజీని దీంట్లో పెట్టామని చెప్తున్నారు. సరే, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అమెరికాని కౌంటర్ చేయడానికి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు బహుశా 5 నుంచి 6 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చే దశకంలో ప్రొడ్యూస్ చేసేటువంటి దిశగా వాళ్ళు వెళ్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు దాని గురించే మాట్లాడారు. మన దగ్గర 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అన్నది గార్ష్కోవ్, అది మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం, రష్యా నుంచి తెచ్చుకున్నాం. మనం సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యాక రష్యా నుంచి తెచ్చుకున్నాం. పి నరసింహారావు గారు ఆర్డర్ వచ్చింది. అది ఫస్ట్ ఐఏసి, ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 1, అది మనం ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్లో మనం తయారు చేసుకున్నాం. ఇంకొక 2వ ఆర్డర్ వస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ప్రభుత్వం దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజ్నాథ్ సింగ్ గారికి మాత్రం ఏం చెప్పారంటే, అల్టిమేట్గా మనకు కూడా ఒక 3 నుంచి 5 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు మనం పెట్టుకుంటామని ఆయన చెప్పారు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే మీరు ఇప్పుడు అన్నారు ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదని, అది ఆల్రెడీ అంటే చర్చల్లో ఉంది, త్వరలోనే దానికి ఆమోదం ప్రభుత్వం తెలుపుతుందని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు లక్షద్వీప్ దీవులు కానీ లేదా మనకు అండమాన్ దీవులు కానీ ఫిక్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కింద మనం భావించవచ్చు. ఓకే, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పని అంటే బే ఆఫ్ బెంగాల్లోను, తర్వాత మనకు అరేబియన్ సీ, ఈ రెండిట్లోనూ కూడాను ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని డిప్లాయ్ చేయకుండానే మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లాంటివే ఉన్నాయి. అక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ అయ్యి చాలా చేయొచ్చు, మిజైల్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు మనం. ఎందుకంటే షిప్పింగ్ లేన్స్ అనేవి అక్కడి నుంచే వెళ్తాయి. గల్ఫ్ నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ వచ్చే షిప్పులన్నీ కూడా మాల్డీవ్స్కిను తర్వాత లక్షద్వీప్ దీవులకి మధ్య ఛానల్లోనే వెళ్తాయి. శ్రీలంక దక్షిణానగా వెళ్ళి మళ్ళీ ఛానల్ 9 మనకు ఏదైతే నికోబార్ ఐలాండ్స్లో ఇందిరా పాయింట్ ఉందో దానికి అచ్చే ప్రావిన్స్ మధ్య నుంచి వెళ్ళి అది మలక్కా కారిడోర్ నుంచి వెళ్ళాలి. లిటరల్గా మనం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పెట్టినట్టే అనుకోవాలి. ఎందుకంటే లక్షద్వీప్ ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయితే మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, 2 ఫిక్స్డ్గా కాపుగా వస్తున్నాయి, ఇక్కడ వెళ్ళే ప్రతి షిప్ను చూస్తున్నాయి. ఇది మనకు మేజర్ అడ్వాంటేజ్. కానీ ఇండియన్ ఓషన్ రీజన్లో కూడా మనం పవర్ ప్రొజెక్షన్ చేయాలి. అలాగే మనకు పాకిస్తాన్ కావచ్చు, లేదా మనకు హాస్టైల్గా ఉన్నటువంటి హౌతీలు, మనకు పైరెట్స్, ఇటువంటివన్నీ దాన్ని ఇంకా ప్రొజెక్ట్ చేయాలంటే కనుక ఫోర్స్ ప్రొజెక్షన్కి మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వాడుకుంటాం. దానికోసం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కావాలి. దానికంటే ముందర మన కెపాసిటీ బిల్డ్ అవ్వాలి. మన దగ్గర ఫ్రిగేట్స్, కార్వెట్స్, తర్వాత డెస్ట్రాయర్స్ ఇవి చాలా తక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వాలన్నీ ఏం చేశాయంటే, చైనాతోటి పాకిస్తాన్తో యుద్ధాలు వల్ల అప్పుడున్నటువంటి ఆలోచన దృక్పథం అంతా కూడా మన సైన్యానికి ఎక్కువ వాళ్ళు కేటాయించారు. బడ్జెట్ అంతా కూడా బడ్జెట్లో చూసామంటే ఆల్మోస్ట్ సగానికి సగం బడ్జెట్ సైన్యానికి వెళ్ళేది, మిగిలిపోయిన దాంట్లో ఎయిర్ ఫోర్స్కి ఎక్కువ వెళ్ళేది, నేవీకి చాలా తక్కువ ఇచ్చేవాడు. దాంతో మనకు కెపాసిటీ 75 ఏళ్లలో మనకు ఉండవలసిన కెపాసిటీలో మనం బహుశా ఒక 20%-25% మాత్రమే మన దగ్గర కెపాసిటీ సిగ్నిఫికెంట్గా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చాకే ఎన్ని విధాలుగా మనం దీన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, దీన్ని పెంచవచ్చు అన్న దిశగా ప్రయత్నాలు జరిగినాయి. అంతకంటే ముందర కూడా ఆలోచనలు ఉన్నాయి, కానీ చాలా నెమ్మదిగా జరిగి ఈయన వచ్చాక దానికి కొంత గతినిచ్చారు ఆయన. మనకు ఫ్రాన్స్ తోటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాము, జర్మనీ తోటి కొన్ని టిస్సెన్క్రోప్ లాంటి వాళ్ళతోటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాము, రష్యాతో ఒప్పందాలు చేసుకున్నాము, ఒక న్యూక్లియర్ సబ్మరీన్ వాళ్ళ దగ్గర లీజ్ తీసుకోవడం లాంటివి. ఇలా ఎన్నో విధాలుగా మనం ఎన్హాన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాజెక్ట్ 75I అని ఒకటి పెట్టుకున్నాము. అన్ఫార్చునేట్లీ దానికి పెద్దగా మనకు గుణం రాలేదు, కానీ ఇంకొన్ని చేసుకున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఐఎన్ఎస్ విశాఖపట్నం లాంటివన్నీ కొన్ని ఏవైతే ఉన్నాయో, దాంట్లో లేటెస్ట్గా ఐఎన్ఎస్ సూరత్ అని యాడ్ అయింది ఆ క్లాస్ ఆఫ్ వెసల్స్లో. ఐఎన్ఎస్ విశాఖపట్నం యాక్చువల్గా మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో హౌతీల దాడుల నుంచి, పైరట్స్ నుంచి కాపాడినటువంటి 10 షిప్పుల్లో చాలా కీలక పాత్ర పోషించింది. సో అటువంటివి తెచ్చుకున్నాం మనం. అలాగే ఐఎన్ఎస్ నీలగిరి కూడా రీసెంట్గా లాంచ్ చేసుకున్నాం మనం. అది కూడా ఏంటంటే ఇవన్నీ కూడాను మన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్కి. అది ఫస్ట్ వెసల్, అది ఇంకొక 6 వెసల్స్ రావాలి. దాన్ని మన దేశంలో తయారు చేసుకుంటాం. మెజగన్ డాక్స్ కావచ్చు, లేదా మనకు కోల్కతాలోని GRSC కావచ్చు, వీళ్ళు ఇద్దరు కూడా తయారు చేస్తున్నారు. ఇది మన కెపాసిటీ మనం ఇలా చేసుకుంటూ కూడా రష్యా నుంచి కూడా కొనుక్కుంటున్నాం మనం. రష్యా నుంచి ఫస్ట్ ఐఎన్ఎస్ తుషీల్ అన్నటువంటి వెహికల్, ఒక షిప్ని రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి అక్కడ
ఆయన దాన్ని లాంచ్ చేసినప్పుడు అక్కడ ఉన్నారు కాలింగ్రాడ్ నుంచి అది లాంచ్ అయింది. ఇలా మనం ఎన్ని మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయినా చైనా మనకంటే కూడా కనీసం అంటే ఒక 3 రెట్లు మనకంటే పెద్ద కెపాసిటీ వాళ్ళు పెంచుకోగలిగారు. ప్రస్తుతానికి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడాను సౌత్ చైనా సీలోను, ఈస్ట్ చైనా సీ, ఎల్లో సీ ఆ ప్రాంతంలోనే వాళ్ళకు ఉన్నది. అక్కడ తైవాన్ని వాళ్ళు కబళించారంటే నెక్స్ట్ ఫోకస్ భారతదేశం మీద ఉండబోతుంది, ఇండియన్ ఓషన్ మీద ఉండబోతుంది. వాళ్ళ షిప్పింగ్ లేన్స్ని ప్రొటెక్ట్ చేసుకునే దిశగా ఇక్కడ వాళ్ళు వస్తారు. 5-6 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయంటే బహుశా ఇండియన్ ఓషన్లో 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ డిప్లాయ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళని కౌంటర్ చేయాలంటే మనకు శక్తి కావాలి. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఒక విధమైన సిట్టింగ్ డక్స్ అని చెప్పచ్చు. ఇప్పుడున్నటువంటి హైపర్సానిక్ మిసైల్స్ని నిజంగా వాళ్ళు తట్టుకోగలరా, ప్లస్ అలాగే మనకు సబ్మరీన్స్ నుంచి కొట్టామంటే కానీ నిజంగా తట్టుకోగలవా, అటువంటి మేజర్ అటాక్స్ జరిగితే కానీ ఇవి బహుశా తప్పించుకునేటువంటి పరిస్థితి. శక్తిని ప్రొజెక్ట్ చేయడానికి బాగానే ఉంటుంది కానీ మనకు దాని బదులు ఇతరత్ర ఈ కెపాసిటీ బిల్డింగ్ కావాలి. ఇవన్నీ నేవీ మన పిల్లల్ని సముద్రాల్లో తిరుగుతున్నాయంటే వాటికి మళ్ళీ సముద్ర తీరానికి రావాలి. సముద్ర తీరానికి వచ్చి ఆయిల్ నింపుకోవడమో లేకపోతే దానికి ఆహారము ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ మందులు చాలా ఉంటాయి, వాళ్ళకి కావాల్సినటువంటి మళ్ళీ రెప్లెనిష్ చేసుకునే వాళ్ళు సముద్రానికి వెళ్ళొచ్చు. అలా కాకుండా మనం కనుక ఇక్కడి నుంచే సప్లై షిప్స్ పెట్టుకున్నామంటే అక్కడికి వెళ్ళి మనం సప్లై చేయొచ్చు. అలాగే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అలాగే మనకు సముద్రంలో నుంచి వెళ్ళేటువంటి డ్రోన్స్ లాంటివి కావచ్చు, ఎన్నో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీస్ మీద మనం ఫోకస్ పెట్టుకున్నామని స్వామ్ డ్రోన్ అటాక్ అవ్వచ్చు, మీద కొన్ని 100 డ్రోన్స్ వచ్చి మన మీద పడవచ్చు, వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలి. కాబట్టి దీని మీద ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాం. దాంతో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద కొంత మనం మెల్లిగా వెళ్తున్నాం. కానీ రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బహుశా 3 నుంచి 5 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మనం కూడా పెట్టుకుంటామని చెప్తున్నారు. 3 తప్పకుండా కావాలి మనకి. ఎందుకంటే ఈ 2 ఒకటి బే ఆఫ్ బెంగాల్, ఒకటి అరేబియన్ సీలో ఉన్నాయంటే నార్మల్గా ఏదో ఒకటైనా కనీసం అది రిపేర్కో రిఫర్బిష్మెంట్కో దేనికో వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు ఒకటే ఉంటుంది మన దగ్గర. 3 ఉన్నాయంటే కనీసం ఈ 2 జలాలను కూడా మనం గస్తీ తిరిగేటువంటి శక్తి మనం పెట్టుకోవచ్చు. 3 తప్పకుండా ఉంటాయి. ఈ 3వ ఆర్డర్ ఏదైతే ఉందో IAC-2 అంటారు దాన్ని. ఎందుకంటే మనకు INS విక్రమాదిత్య ఆల్రెడీ గోర్ష్గా ఉంది, అది ఇండియాలో తయారవ్వలేదు కాబట్టి దాన్ని మినహాయిస్తే దీన్ని కొత్తగా రాబోయేదని IAC-2 అంటారు. ఇంకా పేరేం పెట్టలేదు దానికి. బహుశా INS విశాల్ అని పెడతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమొస్తుందో పేరు అది. దానికి ఆర్డర్స్ బహుశా ఈ సంవత్సరంలో దాన్ని కంప్లీట్గా నా అప్రూవల్ రావచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్టు మిగతా ఏరియాస్లో ఫోకస్ పెట్టారు. ఈ వీక్నెస్ మనకుంది. ఎలాగైతే ఎయిర్ ఫోర్స్లో మనకు వీక్నెస్లు ఉన్నాయో హెలికాప్టర్స్లో మనకు వీక్నెస్లు ఉన్నాయి. ఇంకా పాత చేతకులు ఇటువంటివన్నీ కూడా మనం చీటా ఇవన్నీ వాడుతున్నాం. ఇంకా మనం ఏదో అప్పుడు బ్రిటిష్ నుంచి అమెరికా నుంచి కొన్నటువంటి హెలికాప్టర్లు వాడుతున్నాం. ప్రచండ లాంటివి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ మనం ఇంకా తయారు చేసుకుంటాం. ఎస్పెషలీ మనకు షిప్ బేస్డ్ ప్లాట్ఫామ్ బేస్డ్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఇంకా లేవు. నేవీ మీద పెట్టాల్సిన ఎయిర్క్రాఫ్ట్స్ లేవు మన దగ్గర. రఫాయల్ నేవల్ వర్షన్ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. కొంటున్నామని మేము చెప్పాం కానీ ఇంకా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు చాలా తొందరగా అయింది. లిటరల్గా చెప్పాలంటే కనుక దాని టెస్టింగ్ అంతా కూడాను ఒక సంవత్సరన్నర క్రితం అయింది. 2 సంవత్సరాల లోపు మనం ఆర్డర్ ఇస్తున్నామంటే కనుక ఇది చాలా ఫాస్ట్. నార్మల్గా డిఫెన్స్ అక్విజిషన్లో ఈ చర్చలు ఇవన్నీ అయ్యేసరికి 5-6 ఏళ్ళు పడతాయి. ఆర్డర్ ఇచ్చేసరికి బహుశా చాలా కాలం పడుతుంది. అటువంటిది 2 ఏళ్లలో మనం ఆర్డర్ ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే ఈ ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చాలా సమయం పడతాయి. సరే, పాకిస్తాన్కి వాళ్ళు ఇస్తున్న ఏ శక్తి కావచ్చు, వీళ్ళకి కావచ్చు, అది మనకు ఒక థ్రెట్ ఉన్నది. కానీ చైనీస్ క్వాలిటీ ఏంటో మనకు తెలుసు. నిజంగా అవసరం ఉన్నప్పుడు చైనా వాళ్ళని ఆదుకుంటుందా లేదనేది పెద్ద ప్రశ్న. చైనా బరిలోకి వీళ్ళు కంప్లీట్గా వెళ్ళిపోయారంటే మరి అమెరికా పరిస్థితి ఏంటి? అమెరికా మరి వాళ్ళ లివరేజ్ కోసం మళ్ళీ పాకిస్తాన్కి ఇంకా వాళ్ళు సాయం చేస్తూ వెళ్తారా, లేదా మన దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వల్ల మనం అమెరికాని వాడుకుని చైనా పాకిస్తాన్ నెక్సెస్ని కౌంటర్ చేయొచ్చా? ఇవన్నీ జియోపొలిటికల్ ఇష్యూస్. అవి రాబోయే రోజులు అవి కూడా మనం చూస్తాం ఏమవుతాయి. బహుశా నా అంచనా ప్రకారం ఇప్పుడైతే ఏవైతే ఆంక్షలు విధించారో లాంగ్ రేంజ్ మిసైల్ ప్లాన్, పాకిస్తాన్కు ఉన్నటువంటి లాంగ్ రేంజ్ మిసైల్ ప్లాన్, వాళ్ళ మీద ఆంక్షలు విధించినటువంటి డెసిషన్ వెనకాల భారత హస్తం ఉంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమెరికాకి నిజంగా థ్రెట్ కాదు. అమెరికాకి థ్రెట్ అంటే కనుక 2270 కిలోమీటర్లు కొట్టే అబిబీల్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక మిసైల్ ఉంది. అది మొత్తం గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ అన్నింటిని కూడా టార్గెట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు చేయబోతుంది 3500 కిలోమీటర్ల దూరం కొట్టగలిగినటువంటి మిసైల్ వాళ్ళు రీసెర్చ్ అంటే ప్రయత్నం చేస్తున్నారు. 3500 కిలోమీటర్లు వాళ్ళు అమెరికాని చేరుకోలేరు. వాళ్ళు అమెరికాకి ఏం థ్రెట్? అది బహుశా 3500 కిలోమీటర్లు రేంజ్ వస్తే కనుక ఇజ్రాయెల్కి థ్రెట్ ఉండొచ్చు. ఈవెన్ 2270 కిలోమీటర్స్ కూడా ఇజ్రాయెల్కి థ్రెట్టే, ఒక విధంగా థ్రెట్టే వాళ్ళకు కూడా. దాని ఏముంది, దాని బ్యాలిస్టిక్ దానిలో ఉన్నటువంటి ఫిసైల్ మెటీరియల్ తగ్గించామంటే
అది ఇంకా దూరం వెళ్ళొచ్చు, 3,000 ఈజీగా అచీవ్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి కొత్తగా వచ్చిన థ్రెట్ లేదు, కొత్తగా థ్రెట్ వీళ్ళు చేయబోయే దాంట్లో థ్రెట్ లేకపోయినా వాళ్ళ మీద ఆంక్షలు విధించారు. అంటే అది భారతదేశం దాన్ని వాళ్ళని తగ్గించే దిశగా మనం ఏదో అమెరికా చేస్తోంది. అమెరికా చేసినటువంటి ఈ నిర్ణయం వెనకాల భారతాస్తం ఉంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ చేస్తున్నప్పుడు కూడా అమెరికాకు తెలుసు వాళ్ళు చేస్తున్నారు, అయినా వాళ్ళు దాన్ని ఏం చేయలేదు కదా, ఆపలేదు కదా. వాళ్ళకి తెలియదేం కాదు, ఇంతకాలం తెలిసినా వాళ్ళు ఎందుకు అపేక్షించారు, ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు అంటే అది వాళ్ళకి మించినటువంటి కొంత ఎవరో ఎక్కడి నుంచో ఒత్తిడి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. సో మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తున్నాం, డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, మన సెక్యూరిటీ పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. 50-55 ఏళ్లుగా మనం ఉన్నటువంటి లెథార్జీ ఏదైతే ఉందో, మనం విదేశాల నుంచి కొనుగోలు చేసుకుంటాం కానీ మన కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోకుండా మన ప్రభుత్వాలు తీసిన నిర్ణయాలన్నీ కూడా ఈరోజు మనకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పరిణామాలు ఏవైతే ఉంటాయో 10 ఏళ్ల తర్వాత చూస్తాం మనం. కాబట్టి 2035-40కి ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అప్పటికి థ్రెట్ పర్సెప్షన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇప్పుడు కూడా మన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా కొన్ని షిప్పులు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, కొన్ని లాంచ్ అవుతున్నాయి. ఇవి అవుతుండగా మనకు 2 యుద్ధాలు చూస్తున్నాం, యుక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాం మనం, అలాగే మనం ఇజ్రాయెల్ ఇరాన్ ప్రాక్సీస్ యుద్ధాలు చూస్తున్నాం మనం. దీంట్లోంచి కూడా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన వాటిల్లో బహుశా ఆల్రెడీ టేల్ అయిపోయి ఉండొచ్చు, అది పాత పడిపోయి ఉండొచ్చు. టెక్నాలజీ ఇంకా కొత్త టెక్నాలజీ కావాల్సి వస్తుంది. అవి చూసి ఆలోచించేంత లోపల టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే చాలా మనకు ఎప్పుడు ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయో దాని ఆధారంగా తొందరగా మన శక్తిని పెంచుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. మనకి వీక్నెస్లు ఉన్నాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నింటిలో వీక్నెస్లు ఉన్నాయి. ముఖ్యంగా నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఈ రెండిట్లో మన వీక్నెస్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. దానికి కావాల్సిన నిర్ణయాలు, ఫర్ ఇన్స్టెన్స్ SU-30 ఇంకొక 12 ఆర్డర్ ఇచ్చే దిశగా మనం చూస్తున్నాం. అలాగే వీళ్ళ కనుక యుద్ధం అయిపోయి డొనాల్డ్ ట్రంప్ వచ్చి వాళ్ళ కనుక యుద్ధం అయిపోతే కనుక రష్యా నుంచి వాళ్ళ దగ్గర బ్రేక్అవే సెక్షన్లో మనం చాలా SUలు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెడీమేడ్గా వాళ్ళు ఎవరెవరు ఇవ్వగలరో అక్కడికి వెళ్ళగలం. ఇప్పుడు రఫాయిల్ కొత్త ఆర్డర్ ఇవ్వాలన్నా కానీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ బుక్ చాలా ఫుల్ ఉంది. బహుశా 10 ఏళ్ల దాకా వాళ్ళకి కస్టమర్స్కి అందరికి ఇచ్చిన తర్వాతనే మనకి ఏదైనా ఇవ్వగలరు. 10 ఏళ్ల లోపు మనకు వచ్చేటువంటి సూచనలు కనిపించట్లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో మనకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు బహుశా 10, 15, 20 సంవత్సరాలలో మనకు కొంత ఊరటనిస్తాయి. అంతవరకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి. కరెక్టే సార్, మీరు నిజంగానే చెప్తూ ఉంటే నిజానికి చెప్పాలంటే ఒక పక్కన శత్రు బలపడుతూ ఇంకా వేరే వాళ్ళని కూడా బలపరుస్తూ ఉంటే భారత్ నిజంగానే ఒంటరిగానే నిజానికి పోరాటం చేస్తోంది. చూడాలి మరి నిజానికి ఇది ఎంతవరకు అవుతుందో. మీరు అన్నట్టుగా నిజంగానే త్వరలోనే మనం ఏవైతే ఎక్విజిషన్స్ చేస్తున్నామో అవన్నీ త్వరగా అవ్వాలి, అంత స్మూత్గానే వెళ్ళాలని చెప్పి కోరుకుందాం సార్. మామూలుగా బ్రేవ్ హార్ట్ సెక్షన్లో గిరిధర్ గారు ఎప్పుడు కూడా దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక భారతీయ సైనికుడి గురించి చెప్తారు. దీంట్లో ఎక్కువగా ఇప్పటి వరకు గిరిధర్ గారు ఒక ఆర్మీకి చెందిన సైనికుడి గురించే చెప్తూ వచ్చారు. కానీ ఇన్ ఎ వెరీ రేర్ ఇన్స్టెన్స్ ఒక ఎయిర్ ఫోర్స్ సైనికుడి గురించి ఈరోజు గిరిధర్ గారు చెప్పబోతున్నారు. మామూలుగా మనం 1971 యుద్ధం, బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి లిబరేషన్ వార్ ఏదైతే అంటామో ఆ యుద్ధంలో మామూలుగా మనం ఆర్మీ వీరోచిత పోరాటం గురించి చెప్తూ ఉంటాం. గిరిధర్ గారు 1971 వార్ గురించి కూడా ఎన్నోసార్లు చెప్పారు. అక్కడ బంగ్లాదేశ్ని ఫ్రీ చేయడానికి బంగ్లాదేశ్లో మన ఆర్మీ ఎలా పోరాడిందో కూడా మనం చదువుకున్నాం. కానీ అదే సమయంలో మన ఎయిర్ ఫోర్స్ ఎంతో వీరోచితంగా మన బేసెస్ మీద పాకిస్తాన్ దాడి చేసినప్పుడు వాళ్ళు ఎంతో వీరోచితంగా ఎదుర్కొన్నారు. అలాంటి ఒక యోధుడి గురించే గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన పేరే నిర్మల్ జీత్ సింగ్ సెఖోన్. నిజానికి ఆయన 1:6 ఆయన బ్యాటిల్, ఆ 1:6 ఏంటో, ఆయన చేసిన పోరాటం ఏంటో, అందులో ఆయన గెలిచారా లేదా గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా 1971 వార్ డిఫెన్స్ రౌండప్లో కూడా మీరు చెప్పారు. 1971 వార్ అంటే కనుక మనం మోస్ట్లీ ఆర్మీ కోణంలోనే చూస్తాం. అంటే ఆ కోణం ఇన్ ది సెన్స్ ఆర్మీనే ఎక్కువ పోరాడింది, మనం అన్ని ఆ లెసన్సే చదువుకుంటూ వచ్చాం. కానీ ఎయిర్ ఫోర్స్ది కూడా చాలా కీలక భూమిక ఉంది అని అంటారు. యుద్ధం చేయడంలో కానివ్వండి, యుద్ధం మన మీదకి వచ్చినప్పుడు దాన్ని నివారించడంలో కానివ్వండి, అలాంటి ఒక ఘట్టమే ఇది నిర్మల్ జీత్ సింగ్ సెఖోన్ చేసింది 1:6. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ సెఖోన్ ఆయన 71 యుద్ధంలో ఆయన ఎయిర్ ఫోర్స్ దీంట్లో బాధ్యతలు ఉండింది. ఆయనకు శ్రీనగర్ బేస్డ్గా ఆయనకు ఆవిడ బాధ్యతలు ఇచ్చారు. శ్రీనగర్ ఎయిర్ బేస్ అటాక్ అవుతున్నప్పుడు, బాంబులు పడుతున్నప్పుడు
వేవ్స్లో వస్తాయి. ఎందుకంటే 2 ఎయిర్క్రాఫ్ట్స్ వస్తాయి, బాంబులు వేస్తాయి, వెళ్ళిపోగానే వెనకాల ఇంకా 2 వస్తాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆయన టేక్ ఆఫ్ అయ్యి రమారమి 6 ఎయిర్క్రాఫ్ట్స్, పాకిస్తాన్కి ఉన్నటువంటి 6 ఎయిర్క్రాఫ్ట్స్ని సైమల్టేనియస్గా ట్యాకిల్ చేశారు. ఈయనతో పాటు ఇంకొక అతని సొంత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒక ఆయన, ఫ్లైట్ లెఫ్టినెంట్ గుమ్మన్, ఈయన ఇద్దరు కూడాను టేక్ ఆఫ్ అయ్యి వీళ్ళని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్గా ఫ్లైట్ లెఫ్టినెంట్ గుమ్మన్ గారిది ఆయన నావిగేషన్ దెబ్బతినో ఏదో అయ్యి ఆయన ఈ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి ఆయన ఎయిర్క్రాఫ్ట్కి వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాకిస్తాన్ దగ్గర అత్యాధునికమైనటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఉండేది. ఆల్రెడీ వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకున్నారు. మన దగ్గర ఎప్పుడో సోవియట్ యూనియన్ వార్ఫేర్ సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్లే ఉన్నాయి. మన 1965 యుద్ధం తర్వాత, 62 చైనా యుద్ధము, 65 పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇది 6 సంవత్సరాలనే వచ్చింది యుద్ధం. 6 సంవత్సరాలు ఎన్ని కొనుక్కోగలం మనం? లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం ఆయన చనిపోయారు, తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం ఇంకా ఎన్హాన్స్ అవ్వలేదు. మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్స్తో ఫైట్ చేసాం. ఈయన దగ్గర ఉన్నటువంటి ఫ్లైట్ క్యాలిబర్ చాలా తక్కువ, అయినా 6 మందిని సైమల్టేనియస్గా ఈయన ట్యాకిల్ చేయాల్సి వచ్చింది. ఇద్దరు ఉండింటే కనుక బహుశా దాన్ని సునాయాసంగా చేసుకోను. ఇప్పుడున్నటువంటి పవర్ఫుల్ నావిగేషన్ లేదు, ఇప్పుడున్నటువంటి రడార్ సిస్టమ్ లేదు. ఎలా ఉండేదంటే దానికి ఒక ఎయిర్క్రాఫ్ట్ దాని టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. ముందర ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్తుందంటే వీళ్ళు వెళ్ళి దానికి సరిగ్గా లాక్ చేస్తారు, వెనకాల ఫైర్ చేసే ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, వీళ్ళు ఫైర్ చేయగానే ఈ ఎయిర్క్రాఫ్ట్ కిందికి కానీ పైకి కానీ వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళి దాన్ని కొడుతుంది. అలా ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కంప్లీట్ బియాండ్ విజువల్ రేంజ్ కావచ్చు, మనకు 360 డిగ్రీ కావచ్చు, పైన కింద ఎక్కడున్నా కానీ మనం టార్గెట్ చేయగలిగినటువంటి మనకు సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు, పదం వాడతారు. ఆ శక్తి ఈరోజు మనకున్నది, అప్పుడు లేదు అది. కాబట్టి ఆయనకు టార్గెట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. సో ఆయనే క్యాల్కులేట్ చేసుకొని ఆయనే వాళ్ళు ఏ స్పీడ్లో వెళ్తున్నారు, వీళ్ళే స్పీడ్లో తనే స్పీడ్లో వెళ్తున్నారు, ఏ కర్వేచర్లో వెళ్తున్నారు, కొడితే ఎంత వెళ్ళాలి, ఇవన్నీ తనే చూసుకోవాలి. ఆయనకున్న దీని కెపాసిటీ ప్రకారం ఆల్రెడీ డైరెక్ట్ హిట్ ఒక ఎయిర్క్రాఫ్ట్ని కొట్టి కూల్చేశారు ఆయన. రెండవ ఎయిర్క్రాఫ్ట్ని కూడా దాని బహుశా ఆయన ఇంజన్ను ఎక్కడో కొట్టారు. అది ఏమంటారంటే పొగతోటి అది వెళ్ళిపోతుండగా స్పష్టంగా కనిపించింది ఆయనకు. అయినా కానీ పాకిస్తాన్ మాకేం అవ్వలేదని వాళ్ళు నార్మల్గా అలాగే చెప్తారు. మొన్న కూడా F-16 మాకేం కాలేదని చెప్పారు వాళ్ళ నైజం అది. ఎనీవే ఆయన ఇద్దరిని డైరెక్ట్గా కొట్టారు, డైరెక్ట్ హిట్స్ తోటి రెండింటిని చేయగలిగారు, ధ్వంసం చేయగలిగారు. కానీ అన్ఫార్చునేట్గా ఆయన విమానానికి దెబ్బ తగిలేసరికి ఆయనకి కింద మన బేస్ నుంచి ఆయనకి మెసేజ్ వచ్చింది వెనక్కి రమ్మని. బట్ అది ఇంజన్ ఫెయిల్ అవ్వడం చాలా ఇబ్బందితోటి ఆయన దాన్ని తిప్పి చాలా వచ్చే ప్రయత్నం చేశారు. కానీ రజౌరీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఆయన ఎజెక్ట్ అవుదామని చూశారు. ఎజెక్ట్ అయినా కానీ కూడా ఆయన బయటికి రాలేకపోయారు. ఆయన కొండల్లో ఎక్కడో ఆయన కూలిపోయింది, ఆయన ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. దాంతో ఆయన చనిపోయారు అని అనుకోవాలి మనం. కాకపోతే ఆయన శవాన్ని ఈ రోజు దాకా కూడా రిట్రీవ్ చేయలేకపోయారు. చాలా కొండలు, దట్టమైన అరణ్యాలు, ఆ కొండ ప్రాంతాలు చాలా ఎక్కడో డీప్ గార్జెస్ ఉన్నాయి. అది ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు. ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఆర్మీ చాలా ప్రయత్నాలు చేసే కానీ వాళ్ళు నిజంగా దాన్ని తీసుకోలేకపోయారు. కాకపోతే ఈ యుద్ధం చూసినటువంటి వాళ్ళు, దాన్ని రికార్డ్ చేసినటువంటి వాళ్ళు, కింద నావిగేషన్ తోటి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు, అలాగే మనకు సలీం బేగ్ మిర్జా అని చెప్పేసి పాకిస్తాన్ పైలట్ ఎవరైతే ఈయన ఎయిర్క్రాఫ్ట్ని కొట్టగలిగారో ఆయన, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వీళ్ళందరూ ఇచ్చిన టెస్ట్మెంట్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయని ఈయన ఎంత వీరోచితంగా పోరాటం చేశారని. కాబట్టి ఉన్న తక్కువ టెక్నాలజీతోటి మనకంటే సుపీరియర్ టెక్నాలజీని ట్యాకిల్ చేయగలిగినటువంటి వ్యక్తి క్షమత వల్ల ఆయన అటువంటి కార్యక్రమం చేయగలిగారు. అన్ఫార్చునేట్లీ ఆ మెషిన్ యొక్క కెపాసిటీ చాలా తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎజెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎజెక్షన్లో ఏమవుతుందంటే పైలట్ మీద ఒక గ్లాస్ కేసింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎజెక్షన్లో ఆ గ్లాస్ కేసింగ్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఆ గ్లాస్ తగిలి తల దెబ్బలు తింటుంది. కాబట్టి ఫస్ట్ ఎజెక్ట్ బటను పాతకాలంలో లీవర్ ఉండేది. ఆ లీవర్ యాక్టివేట్ చేయగానే ఫస్ట్ ఇది ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత ఒక సెకండ్ తర్వాత పైలట్ సీట్ ఎగిరిపోతుంది. దాని కింద థ్రస్టర్ ఉంటుంది, ఒక బాంబ్ లాంటిది ఉంటుంది. అది థ్రస్ట్ ఏమంటుంది, అది ఇగ్నైట్ అయిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ కింద పడిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని పైకి పుష్ చేస్తుంది. పైకి పుష్ చేసి ఒక స్టేట్కి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. అప్పుడు పారాచూట్ డిప్లాయ్ అవుతుంది, ఇది కింద పడుతుంది. ఇది నార్మల్గా ఎజెక్షన్ ప్రొసీజర్. అది ఈయన కేసులో ఏమైందంటే ఆ పైన ఉన్నటువంటి గ్లాస్ కేసు వెళ్ళిపోయింది, కానీ ఆయన సీట్ ఎజెక్ట్ అవ్వలేదు. అది అక్కడ జరిగింది. అంటే మనం ఎంత నాసిరకమైనటువంటి దాంతో యుద్ధం చేసామో మనం అర్థం చేసుకోవచ్చు. సో 71 అంటే జస్ట్ 6 ఏళ్ళు, 65 యుద్ధం తర్వాత 6 ఏళ్ళు ఉన్న కెపాసిటీతో ఆయన యుద్ధం చేశారు. మన అభినందన్ వర్ధమాన్ కూడా అంతే, MiG-21తో వెళ్ళి ఆయన కొట్టొచ్చాడు F-16. సో మనకు అంటే అప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఆయన్ని అప్పుడు ఎందుకు మీరు సుకోయ్ని కానీ లేకపోతే మీకు మిరాజ్ని కానీ ఎందుకు డిప్లాయ్ చేయలేదని అడిగారు. ఆయన ఏం చెప్పారు, మా దగ్గర ఏది ఉంటే దాంతో యుద్ధం చేశాము. ఇమ్మీడియట్ రెస్పాన్స్ రజౌరీ ఎయిర్ బేస్ నుంచి అవే ఉన్నాయి, అవి వాటితోనే వాడాము మేము.
ఇంకా మిగతావన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి. అవి వచ్చేసరికి అవి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇమ్మీడియట్ రెస్పాన్స్కి మనం ఏది ఉంటే అది చేయాలి. అన్ఫార్చునేట్ అది. కానీ ఆయన బలిదానానికి ఆయనకు పరమవీర చక్ర ఉత్తమమైనటువంటి హయ్యెస్ట్ అవార్డ్ మనకు యుద్ధంలో జరిగేటువంటి అవార్డ్స్లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్కి ఇవ్వడం, నార్మల్గా ఆర్మీ గురించి మనకు తెలుసు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్కి ఇటువంటి అవార్డు ఇవ్వడం అన్నది చాలా అద్భుతమైన విషయం. ఆయన బలిదానం, అటువంటి వాళ్ళు ఎంతోమంది బలిదానం వల్ల మనం నిజంగా పాకిస్తాన్ని ఓడించగలిగాం. మనం పాకిస్తాన్ సైన్యాన్ని నిజంగా దాసోహం అనిపించాం మనం. కాబట్టి అటువంటి వ్యక్తులకు మనం మనదైన చిన్న నివాళులు అర్పించేటువంటి దిశగా మనం ఆయన మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము. డిసెంబర్ నెలలోనే యుద్ధాలు జరిగాయి, మనం డిసెంబర్లోనే ఇది చేస్తున్నాం. కాబట్టి ఈ నెలకు సంబంధించినటువంటి విషయమే అది. 14 డిసెంబర్ అది జరిగింది. అది అందుకని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఘటన మనం గుర్తు చేసుకుంటున్నాము. ఆయనకు, ఆయన బలిదానానికి, ఆయన దేశ సేవకు మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. నిజంగా సార్, మామూలుగా మనం ఎప్పుడు సినిమాటిక్గా అనుకోవడానికి బాగుంటుంది. మనం అప్డేటెడ్వి లేకపోయినా సరే మనం పాకిస్తాన్ ఓడించాము, మనం పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టగలిగాము. కానీ నిజంగానే ఈ క్రమంలో ఎంతోమంది బ్రేవ్ హార్ట్స్ వాళ్ళు అమరులు అవుతూ వస్తున్నారు. నిజానికి చెప్పాలంటే చాలా బాధాకరం. ఒక రకంగా మనం గర్వంగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మన దగ్గరే కనుక అత్యాధునికమైన కనుక ఉంటే మనం నిజానికి వీళ్ళని కోల్పోం. సో నిజంగా ఇలాంటివి ఇంకా రాకూడదని మన ప్రభుత్వం నిజంగానే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు, కానీ ఇంకా ఫాస్ట్ ట్రాక్ చేయాలని చెప్పి కోరుకుందాం సార్. ఒక యుద్ధ విమానానికి ఒక మిసైల్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ యుద్ధ విమానాన్ని మిసైల్స్తో మాత్రమే, అందుకే దాని పర్పస్ కూడా హిట్ చేయడానికి. ఈ మిసైల్ అనేటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని ప్రత్యేకతలు గిరిధర్ గారు డిఫెన్స్ రౌండప్లో ఎన్నోసార్లు చెప్పారు. దురదృష్టవశాత్తు భారత్ ఇప్పటి వరకు కూడా ఎన్నో మన దగ్గర యుద్ధ విమానాలు ఉన్నా వాటికి సంబంధించిన మిసైల్స్ అన్నీ కూడా మనం వేరే దేశాల నుంచి తెచ్చుకున్నవే. ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం వాడే తేజస్లో కూడా విదేశీ మిసైల్సే ఉన్నాయి. కానీ భారత్ మొట్టమొదటిసారిగా ఒక స్వదేశీ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని తయారు చేసింది. తయారు చేయడమే కాదు, భారత్ ఎయిర్ ఫోర్స్ దాన్ని ఇండక్ట్ కూడా చేసింది. దాన్ని ఎంత బాగా సక్సెస్ అయిందంటే దాని నెక్స్ట్ వర్షన్, అంటే ఇప్పుడు ఎంతైతే డిస్టెన్స్ ఉందో దానికంటే ఎక్కువ డిస్టెన్స్ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మిసైల్ పేరే అస్త్రా బీబీఆర్. ఆ బీబీఆర్ అంటే ఏంటి, ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, అస్త్రా బీబీఆర్, ఈ అస్త్రం గురించి ఏం చెప్తారు సార్? అస్త్రా బీవీఆర్, అస్త్రా అంటే ఏంటో మనకు తెలుసు, అస్త్రం. బీవీఆర్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. బియాండ్ విజువల్ రేంజ్. మన భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి దానికి విజువల్ రేంజ్ ఉంటుంది. మనం ఇక్కడ నిలబడి చూసామంటే ఆ కర్వేచర్ ఏదైతే కర్వ్ ఉంటుందో, కర్వ్ దాటి ఏముందో మనకు కనిపించదు. కనుచూపుకి ఎంతవరకు కనిపించగలదో అంతవరకే, దాన్ని దాటి ఏముందో మనకు తెలియదు. అందుకని బియాండ్ విజువల్ రేంజ్ అని దానికి పేరు పెడతారు. భూమి మీద ఉన్నప్పుడు బహుశా మనం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు మనం చూడొచ్చేమో. భూమి పైకి వెళ్లే కొద్దీ ఆ డిస్టెన్స్ ఇంకా పెరుగుతూ ఉంటుంది మనకు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎయిర్ క్రాఫ్ట్స్లో వెళ్ళామంటే, ఎయిర్ క్రాఫ్ట్స్లో మనకు ఆల్మోస్ట్ 30,000 40,000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్ వెళ్తాయి. సో వాళ్ళకు ఒక కనీసం అంటే ఒక 15-20 కిలోమీటర్లు అటు ఇటు మనం చూడగలం. అలా ఎయిర్ క్రాఫ్ట్స్ 20 కిలోమీటర్ల పైకి వెళ్ళాయంటే 20 కిలోమీటర్ల నుంచి వాళ్ళ విజన్ చాలా దూరంగా ఉంటుంది. బియాండ్ విజువల్ రేంజ్ అనేది దాన్ని దాటిన తర్వాత ఉన్నది కూడా వాళ్ళు శాటిలైట్ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి ఇన్పుట్స్ వల్ల వాళ్ళు ఏమొస్తోంది, ఏమున్నాయి టార్గెట్స్ తెలుసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు దాని మీద టార్గెట్ని వాళ్ళు యాక్టివేట్ చేసి కొట్టచ్చు. సో అటువంటి బీవీఆర్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అస్త్రా. దీంట్లో వర్షన్ 1 ఇప్పుడు మనం ఆల్రెడీ డిప్లాయ్ అయి ఉంది మన ఎయిర్ ఫోర్స్లో. ఇది ప్రస్తుతానికి సుఖాయిలోనూ వీటిల్లోనూ వాళ్ళు డిప్లాయ్ చేశారు. రాబోయే రోజుల్లో బహుశా మనకు మిరాజ్, తర్వాత ఇతరత్ర మనకు ఉన్నటువంటి MiG-29, అలాగే మనకు రఫాయల్, వీటిలన్నింటిలో కూడా వాళ్ళు ఇంటగ్రేట్ చేస్తారు. అవి ఇజ్రాయలీ వెపన్స్ కూడా సిమిలర్ ఇటువంటివే మన దగ్గర ఉన్నాయి. వీటిని భిన్నంగా మన దేశంలోనే శక్తి పెంచుకునే దిశగా దీన్ని మనం తీసుకొచ్చాము. దీని కెపాసిటీ ఏంటంటే కనుక 20 కిలోమీటర్ల ఎత్తు దాకా వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేస్తాం. అంతకంటే పైకి వెళ్తే ఏమవుతుందంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాడి. కాబట్టి 20 కిలోమీటర్స్ వెళ్తే ఆప్టిమం. 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో కనుక అక్కడి నుంచి వెళ్ళి ఫైర్ చేస్తే, దీంట్లో మళ్ళీ 2 ఉన్నాయి. మనం ముందర ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తోంది అంటే కనుక దాన్ని టెయిల్ వింగ్ అటాక్ అంటారు. ఇంకొకటి మన ఎదురుగా ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది, మనం ఇటు నుంచి వెళ్తున్నామంటే కనుక హెడ్ ఆన్ అటాక్ అంటారు. సో వీటిలో ఏమవుతుందంటే హెడ్ ఆన్ అటాక్లో బహుశా వాళ్ళు బియాండ్ విజువల్ రేంజ్, మనకంటే చాలా దూరం ఉన్నా కానీ కూడా మనం వీళ్ళని కొట్టగలిగిన రేంజ్ ఎక్కువ ఉంటుంది. 15 కిలోమీటర్ల దగ్గరగా 15-20 కిలోమీటర్ల రేంజ్లో నుంచి మనం ఫైర్ చేసామంటే 110 కిలోమీటర్ల దూరంలో మనం టార్గెట్ చేసి కొట్టచ్చు. ఇది హీట్ సీకింగ్ అండ్ ఫైర్ అండ్ ఫర్గెట్
టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. ఏమవుతుందంటే దాన్ని లాక్ చేసేసి మనం ఫైర్ చేసామంటే అది ఎంత దూరం ఉన్నా కానీ అది వెళ్తుంటే ఇది కూడా దాంతోపాటు వెళ్ళి కొడుతుంది. కాబట్టి ఆ కేపబిలిటీ మనం ఈ అస్త్రంలో చూసాం మనం. కానీ టెయిల్ ఎండ్లో మనం కొడుతున్నామంటే మనం ముందర ఎయిర్క్రాఫ్ట్ వెళ్తుంది వెనకాల వెళ్తున్నామంటే కనుక ఈ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ చాలా దగ్గరగా వచ్చాం మనం. దీన్ని కొట్టాలంటే చాలా కష్టం, సులభమైంది కాదు. అంతంత దూరాల్లో కొట్టలేం మనం. దాని కెపాసిటీ 20 కిలోమీటర్లు. అంటే 20 కిలోమీటర్ల దూరం ఉందని మనం ఇక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కంటే వెనకాల ఉన్నామంటే, టెయిల్ ఎండ్లో ఉన్నామంటే 20 కిలోమీటర్లు, హెడ్ ఎండ్లో ఉన్నామంటే 110 కిలోమీటర్లు కొట్టచ్చు. దీనిని 200 కిలోమీటర్లు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. బహుశా ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో దాన్ని లాంచ్ చేస్తాం మనం. అలాగే 20 కిలోమీటర్స్ని బహుశా 30 to 40 కిలోమీటర్స్ రేంజ్లో వచ్చేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి మనకి. ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చిన దాకా మనం చెప్పలేము దాన్ని, అందుకని దాని గురించి మాట్లాడదు. కానీ ఇప్పుడున్నది ఈ కెపాసిటీ మన దగ్గర ఉంది. ఆబ్వియస్లీ అది భూమి దగ్గరగా వచ్చి ఫైర్ చేసే కొద్దీ దాని డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం కనుక సీ లెవెల్లోంచి వాళ్ళు ఫైర్ చేశారంటే కనుక 45-46 కిలోమీటర్ల దూరంలో కొట్టచ్చు. వాళ్ళు పెరిగే కొద్దీ పైకి వెళ్లే కొద్దీ వాళ్ళ రేంజ్ పెరుగుతూ పోతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అస్త్రం మన దగ్గర ఉన్నది. గతంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళం. రేపు యుద్ధం అంటూ వస్తే కనుక వాళ్ళు సప్లై చేస్తారో తెలియదు మనకి. మనకు సప్లై చేసేటువంటి పెద్ద సప్లయర్స్ ఇద్దరూ ఈ యుద్ధంలో ఉన్నారు. రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. ఇదే అదును చూసుకొని మన మీద ఏమైనా దుశ్చర్య చేస్తే మనకు మరి కావాల్సిన సంఖ్యలో మనకు ఉన్నాయా పెద్ద ప్రశ్న. అందుకని మన డొమెస్టిక్ కెపాసిటీ పెంచుకోవాలి. ఆ దిశగా ఈ అస్త్ర అన్నది మనకు చాలా అద్భుతమైనటువంటి ఒక వెపన్. అంతనే కాదు, మన దేశంలో మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొకరి మీద ఆధారపడకుండా మన శక్తి ఆధారంగానే మనం యుద్ధం చేయగలిగినటువంటి కెపాసిటీ ఇది ఇస్తోంది. కాబట్టి దీన్ని మనం నిజంగా అభినందించాలి. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త వర్షన్స్ వచ్చి దాంట్లో కూడా ఇంకా చాలా న్యూవర్ వర్షన్స్ వస్తాయని మనం అనుకుంటాం. ఎందుకంటే వీటిని కౌంటర్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర వస్త్రాలు ఉంటాయి కదా, వాటిని ఎట్లా తప్పించుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్. మన దగ్గర ఒక అస్త్రం ఉంటే దాన్ని కౌంటర్ చేసే శక్తి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ శక్తిని ఎలా కౌంటర్ చేయాలి, దీంట్లో మళ్ళీ బిల్డ్ చేయాలి. ఇటువంటివి ఎన్నో జరుగుతాయి. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో. బహుశా మరి దీని కొత్త వర్షన్స్ వచ్చినప్పుడు బహుశా దీన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగానే సార్, మీరు అన్నట్టుగా అస్త్ర ఆరంభం చాలా అద్భుతంగా ఉంది. నిజంగానే ఈ తర్వాత లెవెల్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా రావాలని చెప్పి, మన ఎయిర్ ఫోర్స్కి ఇవన్నీ త్వరగా దక్కాలని చెప్పి నిజంగానే కోరుకుందాం. అండ్ అఫ్ కోర్స్ నిజంగానే ఇది ఒక మార్బెల్ అనేది చెప్పాలి. నిజంగానే కుడోస్ టు ఎంటైర్ డిఆర్డిఓ డిపార్ట్మెంట్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో ఒక సంస్థ గురించి గిరిధర్ గారు చెప్పేటప్పుడు మామూలుగా ఎప్పటివరకు డిఫెన్స్ రౌండప్లో ఏవైతే సంస్థలు తీసుకున్నామో భారతీయ సంస్థలు, అవి మామూలుగా ఒక రకమైన వెపన్స్ లేకపోతే డ్రోన్స్ వీటికి సంబంధించినవి మాత్రమే ఎక్కువగా తీసుకోవడం జరిగింది. కానీ ఇందుకు భిన్నంగా ఈరోజు ఎలాంటి కంపెనీ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు అంటే, ఒక వెపన్కి కావాల్సిన ఒక చిన్న ఎక్విప్మెంట్ అయినా సరే అది తయారు చేస్తుంది. ఇప్పుడు మామూలుగా గిరిధర్ గారు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు డిఫెన్స్ రౌండప్లో, మనకి తేజస్కి మనం ఏదైతే ఇంజిన్ పెట్టాలనుకున్నామో అది మనం ఒక అమెరికాది తీసుకున్నాం. కానీ అమెరికాకి వేరే దేశం నుంచి రావాల్సిన ఒక చిన్న ఎక్విప్మెంట్ డిలే అవ్వడం వల్ల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోవడం వల్ల మనకి ఇక్కడ కొన్ని తేజస్ 10ల సంఖ్యలో విమానాలు డిలే అయిపోయి ఉన్నాయి. సో ఒక చిన్న ఎక్విప్మెంట్ అయినా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాంటి చిన్న ఎక్విప్మెంట్సే భారతదేశంలో ఒక సంస్థ తయారు చేస్తుంది. మన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల మిసైల్స్, వీటికి కావాల్సిన అన్ని రకాలమైన చిన్న ఎక్విప్మెంట్స్ కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సంస్థ మన భాగ్యనగరంలోనే ఉంది. దాని పేరే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్. ఆ సంస్థ ప్రత్యేకత ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ మనకు సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్. అది నల్గొండ జిల్లాలో వాళ్ళ ప్లాంట్ ఉన్నది. 1980లో డాక్టర్ ఏఎన్ గుప్తా అన్నటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఆయన స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ మ్యూనిషన్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ తయారు చేయడం, డెటనేటర్స్ ఇవన్నీ ఇంకా చాలా కాలంగా చేశారు వాళ్ళు. కానీ క్రమేపీ వాళ్ళు కొంత నీష్ మార్కెట్, కొంత స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటిది దీంట్లో మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే కనుక సాలిడ్ ఫ్యూయల్ ఎక్స్ప్లోజివ్స్. సాలిడ్ ఫ్యూయల్ అంటే మనం కార్ నడిపించాలన్నా, స్కూటర్ నడిపించాలన్నా పెట్రోల్ వేస్తాం, మనం డీజిల్ వేస్తాం, దానికి ఇంత పెద్ద ట్యాంక్ ఉంటుంది. సో మిసైల్ ఫైర్ చేయాలంటే మీరు ఎంత ట్యాంక్ కావాలి, మీకు అంత దూరం వెళ్ళాలి, అంత దానికి ఆ స్పీడు, ఆ థ్రస్ట్, హైట్ ఇవ్వడానికి ఎంత, దానికి మనకు బూస్టర్లో ఎంత మన ఇంధనం నింపాలి. అదే ఈ లిక్విడ్ కాకుండా సాలిడ్ పెట్టామంటే
తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మన కెపాసిటీ మనకు దానికి థ్రస్ట్కి ఇవ్వాల్సినటువంటి అగ్ని దాంట్లో రావచ్చు, కానీ లిక్విడ్కి సాలిడ్కి అంత తేడా ఉంటుంది. అంటే తక్కువ స్పేస్లోనే మనం ఎక్కువ ఎనర్జీ పెట్టచ్చు. అందుకని సాలిడ్ ఫ్యూయల్ చాలా కీలకమైనది. ఈవెన్ మనకు శాటిలైట్స్ లాంచ్ ఏవైతే మనకు వెళ్తాయో, శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, రాకెట్స్, ఆ రాకెట్స్లో కూడా మనకు సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ రెండు ఉంటాయి. లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్, దాన్ని వాళ్ళు సొలిడిఫై చేస్తారు. అంటే ఆక్సిజనే, హైడ్రోజనే, కానీ ఉత్త హైడ్రోజన్ ఆక్సిజన్ కన్నా దాన్ని నింపామంటే ఎంత కావాలి స్పేస్, దాన్ని వాళ్ళు చాలా -300 -400 డిగ్రీస్కి తీసుకొచ్చి వాటిని ఐస్ మంచులాగా తయారు చేస్తారు. సో ఏమవుతుందంటే దాని సైలోలో తక్కువ స్పేస్లో వాళ్ళు ఎక్కువ నింపచ్చు. దాంతో అది ఫైర్ చేసినప్పుడు ఆ రెండు కలిసి, ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిసి థ్రస్ట్ ఎక్కువ ఇస్తుంది, ఎక్కువసేపు ఉండగలవు, ఎక్కువ ఫ్యూయల్ దాంట్లో పెట్టచ్చు. అందుకనే సాలిడ్ ఫ్యూయల్కి వెళ్ళే కొద్దీ మనకు దాన్ని మిసైల్ సైజ్ తగ్గించుకోవచ్చు, ఎక్కువ ఇంధనం దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా దాంట్లో రెండింటిలో డిఫరెన్స్, సాలిడ్ ఫ్యూయల్కి లిక్విడ్ ఫ్యూయల్కి. ఈవెన్ లిక్విడ్ ఫ్యూయల్ కూడా సొలిడిఫై చేస్తున్నారు. కానీ వీళ్ళు స్పెషల్ ఎక్విప్మెంట్, స్పెషల్ టైప్ ఆఫ్ కెమికల్స్ తోటి సాలిడ్ ఫ్యూయల్స్ తయారు చేసి మనకున్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఆకాష్, తర్వాత అస్త్ర, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికి కూడా సాలిడ్ ఫ్యూయల్ ఇస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థ ఇది. ప్రభుత్వం రంగంలో కొన్ని వస్తున్నాయి, కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ ప్రైవేట్ రంగ సంస్థలో వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఇది చాలా కీలకమే. వీటికే కాదు, ఈవెన్ స్పేస్ టెక్నాలజీ కూడా కావాల్సి వస్తుంది. సాలిడ్ ఫ్యూయల్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడంతా దీన్ని వాడుకోవచ్చు మనం. సో అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి ఫోర్స్ మల్టిప్లయర్. ఇంపోర్ట్స్ని తగ్గించుకొని మన దేశంలోనే మనం తయారు చేసుకునేటువంటి దిశగా వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. మన తెలంగాణలోనే ఉంది ఇది. రెండవది, వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ఎక్స్ప్లోజివ్ బోల్ట్స్ అంటారు, దాన్ని పైరో యాక్చువేటర్స్ అని కూడా అంటారు. ఎక్స్ప్లోజివ్ బోల్ట్స్ అంటే బోల్టే, అది ఉండడానికి బోల్ట్ లాగానే ఉంటుంది. దాని మన కెపాసిటీ బట్టి, ఆ మిసైల్ కానీ ఆ రాకెట్ కానీ దాని కెపాసిటీ బట్టి ఎంత పొడుగు ఉంటుంది అది, దాని బోల్ట్ అన్నది దాని సైజ్ బట్టి, దాని వెయిట్ బట్టి నిర్ణయం ఉంటుంది. కానీ దీని స్పెషలైజేషన్ ఏంటంటే పేలిపోతుంది, ఆ బోల్టే పేలిపోతుంది. పేలిపోయేటువంటి బోల్ట్. ఎందుకు పేలేటువంటి బోల్ట్ కావాలి? దీన్ని మనం చూసామంటే ఫర్ ఇన్స్టెన్స్ రాకెట్ని అర్థం చేసుకుంటే మనం మిసైల్ కూడా తర్వాత అర్థం చేసుకోవచ్చు. రాకెట్ దాని బరువుకి అది ఇగ్నైట్ చేసి దాన్ని లాంచ్ చేసే ముందర బహుశా కొన్ని రోజులు అది దాని యొక్క లాంచ్ ప్యాడ్లో నిలబడి ఉండాలి. గాలికో తుఫాన్కో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భూమిలో దాన్ని స్క్రూలు పెట్టి టైట్ చేసి దాన్ని నిలబెడతారు దాన్ని. అలాగే పైన కూడా దానికి కేబుల్స్ తోటి, తర్వాత వీటితోటి దాన్ని పట్టుకొని పెడతారు. దాన్ని ఎవరో పైనుంచి పట్టుకుంటారు, కింద నుంచి కూడా పెడతారు. లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పైన కూడా స్నాప్ అవ్వాలి, అవి కట్ అయిపోవాలి. కట్ అవ్వాలంటే ఎవరు దాన్ని ఎలా తీస్తారు దాన్ని? అలాగే కింద కూడా బోల్ట్ నుండి మీరు కనుక దాన్ని ఫైర్ చేస్తే ఫైర్ థ్రస్ట్ ఏమో దాన్ని పైకి తీసుకోవడానికి ఫోర్స్ ఇస్తుంది, ఈ బోల్ట్ ఏమో దాన్ని పట్టి ఉంచుతాయి. ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, పేలిపోతుంది. అప్పుడు ఏమవ్వాలంటే సరిగ్గా ఇగ్నిషన్ వచ్చేదానికి 1 సెకండ్ 2 సెకండ్ల ముందర ఈ బోల్ట్లు తీసేయాలి. ఎలా తీస్తాం? మనిషి వెళ్ళి తీయలేడు కదా, ఏం చేయాలి? దాంట్లో మ్యూనిషన్ ఉంటుంది, అది పేలిపోతాయి. అది పేలిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇది మన స్పేస్ క్రాఫ్ట్ అది దాని యొక్క టిల్ట్ అయ్యి కింద పడిపోకముందరే కింద థ్రస్ట్ మొదలైన పైకి వెళ్ళిపోతుంది. అంతా ఒక క్షణం 1 సెకండ్ లోపల ఇవన్నీ అవుతాయి. అంటే పర్ఫెక్ట్ ప్రిసిషన్ కొట్టాలి. అది ఫెయిల్ అయిందంటే కనుక లాంచ్ ఫెయిల్ అయిపోతుంది. లాంచ్ ఫెయిల్ అయిందంటే కనుక మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి ఎంత క్రూషియల్ అది ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తుంది. సో ఫస్ట్ మనం లాంచ్లో కనుక చూసామంటే దానికి స్పష్టంగా కనిపిస్తాయి. మనకు యూట్యూబ్లో వాటిలో వీడియోస్ కూడా ఉన్నాయి. లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ ఇది బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయిపోయిందంటే దాన్ని రిలీజ్ అయిపోతుంది. అంటే బోల్ట్ లేకుండా అది నిలబడి ఉంటుంది నేల మీద. అప్పుడు కింద నుంచి థ్రస్ట్ వస్తున్నాగానే ఎయిర్ క్రాఫ్ట్ టేక్ అవుతుంది. సేమ్ ప్రిన్సిపల్ మిసైల్లో కూడా అదే పరిస్థితి. మిసైల్ లాంచ్ చేయాలంటే కూడా దానికి మనం ఇది కింద బోల్ట్ చేసి ఉంటుంది, ఆ బోల్ట్స్ పేలాలి. అంతేకాదు మిడ్ ఎయిర్లో కూడా పేలాల్సి వస్తుంది. ఈవెన్ స్పేస్ క్రాఫ్ట్ కూడా అదే పరిస్థితి. మనకు స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అని ఉంటాయి. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అంటే కనుక మనకు చూసాం శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు పక్కన ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి ఇగ్నైట్ అవుతాయి. అంటే అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ అనుకుందాం. మన కార్లో 50 లీటర్లు పట్టేదంటే పక్కన ఇంకో 50 లీటర్లు పెట్టుకుని వెళ్తున్నాం. 50 లీటర్లు అయిపోయి అక్కడి నుంచి వస్తుంది. స్ట్రాప్ ఆన్ ఉంటాయి, అవి మళ్ళీ బూస్టర్స్, అవి పేలుతాయి. అవి సో అది అయిపోయిన తర్వాత, దాంట్లో ఇంధనం అయిపోయిన తర్వాత ఈ బరువును మోసుకొని పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని జెట్టిసనింగ్ అంటారు. జెట్టిసన్ అంటే దాన్ని తీసేయాలి. ఎలా తీయాలి? మళ్ళీ ఈ ఎక్స్ప్లోజివ్ బోల్ట్స్ పనిచేస్తాయి. ఆ ఎక్స్ప్లోజివ్ బోల్ట్ రాకెట్కి కలిసి ఉన్నటువంటి ఆ 2-3 బోల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ బోల్ట్స్ పేలిపోతాయి. పేలినప్పుడు అవి అక్కడి నుంచి విడిపోతాయి. ఈ పేలే దాంట్లో చాలా స్పెషలైజేషన్ ఉండాలి. తప్పుగా పేలిందంటే రాకెటే పేలిపోతుంది. సేమ్ టెక్నాలజీ మనకు మిసైల్లో కూడా అదే వాడుతున్నారు.
కాబట్టి వీళ్ళు సప్లై చేసేవి మన స్పేస్కి కావచ్చు లేదా మన మిసైల్స్ కావచ్చు వాడుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రామ్జెట్ ఇంజన్ గురించి మనం గత డిఫెన్స్ రౌండప్లో కొన్ని డిఫెన్స్ రౌండప్ క్రితం మనం చర్చించుకున్నాం. రామ్జెట్ అన్నది, స్కామ్ జెట్ అన్నవి ఇవన్నీ ఏంటంటే అంటే స్టాటిక్, భూమి మీద నార్మల్గా కూర్చొని ఉన్నటువంటి మిసైల్ని ఫైర్ చేస్తే పనిచేయవు. కొంత స్పీడ్ వచ్చిన తర్వాత ఇవి ఫైర్ అవుతాయి. ఆ ఫైర్ చేయడానికి కొంత స్పీడ్ కావాలి. సో మనం మామూలుగా మిసైల్స్ ఏం ఫైర్ చేస్తామో అదే దాంతో మనం ఫస్ట్ ఒక మిసైల్ని ఫైర్ చేస్తాం. ఫైర్ చేసి కొంత దూరం వెళ్ళి కొంత స్పీడ్ పుంజుకున్న తర్వాత ఈ రామ్జెట్ యాక్టివేట్ అవుతుంది. రామ్జెట్ యాక్టివేట్ అవ్వగానే ఏ ఇంధనంతో అయితే మీరు దీన్ని పైకి తీసుకువెళ్ళారో ఆ ఇంధనంతో పని లేదు, దాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత రామ్జెట్ టేక్ ఓవర్ అవుతుంది అక్కడి నుంచి. అక్కడ కూడా ఈ ఎక్స్ప్లోజివ్ బోల్ట్స్ వాడతారు. ఎక్స్ప్లోజివ్ బోల్ట్స్ వాడి నార్మల్గా దాన్ని అక్కడ దాకా ఆ వేగంగా అంత దూరం తీసుకొచ్చినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ ఉందో కట్ అయిపోతుంది. అది కట్ అయి పడిపోతుంది. అక్కడ రామ్జెట్ టేక్ ఓవర్ అయ్యి అది సూపర్ సానిక్, హైపర్ సానిక్ ఈ స్పీడ్స్ తీసుకెళ్తుంది. సో ఇటువంటి కీలకమైనటువంటి కాంపోనెంట్ ఈ ప్రైమరీ ఎక్స్ప్లోజివ్స్ చేస్తున్నారు. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. మనం బహుశా ఈ 2 కీలకమైన మనం చర్చించుకున్నాం. అది తెలంగాణలో వాళ్ళ ప్లాంట్ ఉన్నది, సికింద్రాబాద్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నది. కాబట్టి సరే, భారతదేశంలో ఎక్కడున్నా మనం గర్వించదగ్గటువంటి విషయమే. కానీ మన ఊర్లోనే, మన స్టేట్లోనే ఉన్నందుకు మనకు ఇంకొంచెం సంతోషకరమైన విషయం. వాళ్ళని, వాళ్ళ టీంని అందరినీ కూడా మనం అభినందిద్దాం. నిజంగానే సార్, కొన్ని చిన్నవి, కనబడనివి, తెలియనివి, ఎవరికి వినబడనివి కూడా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో మీరు ఈరోజు చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నేషనల్ స్టార్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చూశారు కదా, ఇది వాళ్ళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనల్ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.